శ్రీకాంత్ విమలా రామన్ హీరోయిన్లుగా జీవి డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం రంగా ది దొంగ. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. లెట్స్ హావ్ ఎ లుక్. దాని ప్రొడ్యూసర్ సిఆర్ మనోహర్ గారు అంతకుముందు మహాత్మా ఫిలిం ప్రొడ్యూసర్, అలాగే జీవి డైరెక్టర్ అందరూ తెలిసిందే. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఇస్ అ పార్ట్నర్ దీనికి. నా క్యారెక్టర్ వచ్చేసి దాంట్లోనే ఉంది రంగా ది దొంగ అని. ఒక 2 డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టరైజేషను, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా 2 వేరియేషన్ కలిగిన క్యారెక్టరైజేషన్ దీంట్లో ఉంటుంది. అది జీవి బాగా చేయించుకుంటున్నాడు, బాగానే వస్తుంది సినిమా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫిలిము మళ్ళీ మహాత్మా తర్వాత నాకు అంత మంచి పేరు తీసుకొస్తుందని నాకు నమ్మకంగా ఉంది. రంగా ది దొంగ డెఫినెట్గా చాలా పెద్ద హిట్గా ఇట్ షుడ్ కమ్. మా ప్రేజ్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ కావాలి. అండ్ ది థర్డ్ స్కెడ్యూల్, జీవి గారు ఈజ్ రియలీ టాలెంటెడ్ డైరెక్టర్. I've enjoyed every day. Ikkada shooting la each scene enjoy chesi we shoot it and we have a lot of fun in the shooting. And he's got a good sense of humor. Chala funny ga entertaining ga undi ee film. There's lots of humor, action, suspense, everything is there. Full family entertainer. Andro you can go with your family and watch this movie. Ee Ranga Di Donga cinema ante chala mandi comedy film anukuntunnaru. Idi chala pedda mass కమర్షియల్ మూవీ. జీవి గారు చాలా ఒక టాలెంటెడ్గా ఇంత బాగా వస్తుంది అనుకోలే, అంత బాగా తీస్తున్నారు సినిమా. శ్రీకాంత్ గారు మంచి కోఆపరేషన్ను ఈ సినిమాకి మంచి అసెట్గా ఉంటుంది. విమలా రామన్ ఒక డిఫరెంట్ ఫన్నీ క్యారెక్టర్, తను కూడా ఒక మంచి ఆర్టిస్టు. తను కూడా ఈ ఒక సినిమాకి చాలా ప్లస్ అవుతుంది డెఫినెట్గా. ఇది ఇప్పుడు థర్డ్ షెడ్యూల్. ఈ షెడ్యూల్తో మొత్తం టాకీ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ షెడ్యూల్తో సాంగ్స్ జూలైలో సాంగ్స్ చేస్తున్నారు. మోస్ట్లీ ఆగస్ట్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. రంగా ది దొంగ 4th షెడ్యూల్ ఇది. ఇప్పటి వరకు ఒక 60% ఫిల్మ్ అయిపోయింది. 2 సాంగ్స్ చేసాము. ఇప్పుడు ఇది 25 days షెడ్యూల్. ఫస్ట్ స్టార్ట్ చేసాం, అప్ టు 25th నాన్ స్టాప్ షూటింగ్ ఉంటుంది. దీంట్లో టాకీ అయిపోతుంది విత్ క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మంత్ 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. గౌతమ్ రాజు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 2 డైమెన్షన్ ఫిల్మ్. రంగా ది దొంగ అంటే వాడు దొంగతనాలు చేస్తాడు, అది ఇదే మన ప్రీవియస్ ప్రెస్ మీట్స్లో మనం అనుకున్నాం. బట్ ఈ సినిమాకి వేరే డైమెన్షన్ ఉంది. ఇప్పుడు ఈ అట్మాస్ఫియరు, ఈ కత్తులు, తుపాకులు ఇదంతా చూస్తే మీకు ఇది ఒక యాక్షన్ బేస్డ్ అట్మాస్ఫియర్. సో సెకండ్ హాఫ్ కూడా లాట్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఉంటుంది. బట్ కామెడీ అనేదే బేసు. కామెడీ వదలకుండా ఒక రంగా అనే ఒక దొంగ ఇలాంటి అట్మాస్ఫియర్లోకి ఎందుకు వచ్చాడు, ఏ పరిస్థితుల్లో వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం జరిగింది, దట్ ఈస్ ద సెకండ్ హాఫ్. సో ఈ జూలైలో సాంగ్స్ కంప్లీట్ చేసి ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ హాఫ్ది. ఆగస్ట్ రిలీజ్కి వస్తాం.